గత 10 సంవత్సరాల్లో మెదక్ ఎంపీ సీట్లు ఓసీ అభ్యర్థులకే అన్ని పార్టీలు కేటాయిస్తున్నాయని, బీసీ అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఓట్లు వేయించుకొని బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీసీ రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులైనా సరే బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చిన వారికి బీసీలు, బహుజనులు ఏకతాటిపై మద్దతిస్తామని, బీసీ అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి కేటాయిస్తాం అనడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని బీసీ రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. అందరికీ నమస్తే. నా పేరు కృష్ణమూర్తి, స్టేట్ జనరల్ సెక్రటరీ బీసీ యువజన సంఘంకి. మెదక్ పార్లమెంట్లో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలకు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓసీ అభ్యర్థికి ప్రకటించారు. అలాగే బీజేపీ పార్టీ కూడా ఓసీ అభ్యర్థికి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇస్తా అనడం మేము స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 10 years నుంచి ఓసీ అభ్యర్థికి ఇచ్చిర్రు, నిలబెట్టిర్రు, గెలిపించిర్రు. మళ్ళీ ఇప్పుడు ఓసీ అభ్యర్థికి ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే మీ పార్టీ కోసం కష్టపడ్డ బీసీలకు ఏమి ఇచ్చిర్రు, మీరు ఏం చేస్తారు? ఇంకా అది గమనించాలి అన్ని రాజకీయ పార్టీలు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ, బీసీలే కాదు బహుజనులందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా బీసీ అభ్యర్థికి, ఇప్పుడు పేరైతే మన నీలం మధు గారిది వస్తుంది, నీలం మధు గారికి టికెట్ ఇస్తే బహుజనులందరూ ఒక్కతాటికి వచ్చి అన్నకు ఓట్లేసి, మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, మీ పేరు ఏ పార్టీలైనా తిరుగుండి, కానీ ఓట్లు మాత్రం మన బీసీ అభ్యర్థికి వేసుకోవాలి. అసలు ఒక అపోహ ఉంది మనకు, బహుజనులకు టికెట్లు ఇస్తే ఓడిపోతాం అనేది. ఆ అపోహను మనం పొడగొట్టాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మెదక్ పార్లమెంట్కి ఒకదాని గురించి మనం మాట్లాడేది, బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తుంది. సో ఆ అపోహ ఓడగొట్టాలి. మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, అదే నీలం మధు మన బీసీ అభ్యర్థికి ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇవ్వాలి. బహుజనులందరికీ, ముఖ్యంగా బీసీలకు ఇది ఒక గొప్ప అవకాశం. మనం అందరం, అన్ని సంఘాలు ఒక్కతాటికి వచ్చి మనం ఐక్యతగా ఉండి మనం బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అసలు బహుజనులకు టికెట్లు ఇస్తే ఓడిపోతారు అనే అపోహ పోవాలి. మీరు టికెట్లు ఇవ్వండి, మేము గెలిపించుకుంటాం పక్కా. జై బీసీ, జై బహుజన్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.